అది మన ల్యాండ్ కానీ ఇది వాళ్ళ వరకు మన వరకు అది మన కాదు వాళ్ళ వరకు ఏసీబీది మన ల్యాండ్ మా కాదు సార్ అది పంచాయత్ డిస్ట్రిక్ట్ ఇట్లాంటి క్వార్టర్స్ అన్ని ఇవన్నీ మన కండం కాదు ఇది ఇది మన ఎస్ సార్ ఆ కనిపిస్తున్న బిల్డింగ్ ఎస్బీ ఆఫీస్ సార్ ఈ రోడ్ వరకు మన ల్యాండ్ ఎస్ సార్ అది ఉంది ఆ పక్కన కూడా మనది ఈ రోడ్ నుంచి అటు నుంచి కూడా మనం ఉన్నాయి ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు అయితే అర్థం కాబట్టి నోటించబడుతుంది 5 గంటల తర్వాత నైట్ మార్నింగ్ క్లియర్ కట్టేస్తుంది ఆ తర్వాత మెట్రో ప్లాన్ పెట్టారు ఎక్కడైతే పెట్టలేదు పెట్టినవి ఇప్పుడు వచ్చింది మీరు ఎంతసేపు తర్వాత మీకు తెలుస్తుంది వచ్చిందని ఎంతసేపులో చేస్తారు మీరు రీఫ్రెష్ ఇప్పుడు ప్రతిరోజు ఒక కాల్ కూడా రాదు మరి మీరు ఉంటారు కదా ఒకవేళ 1 నిమిషం 2 నిమిషాలు లేట్ అయితే మాకు ఈజీ కంట్రోల్ నుంచి మెసేజ్ పెడతారు సార్ మెసేజ్ పెట్టి చెప్తారన్నమాట ఒకవేళ మేము మరీ అంటే లేట్గా ఏమైనా రెస్పాండ్ అయినా కాల్ చేస్తారు సార్ అంటే ఇప్పుడు కాల్స్ తగ్గారు సార్ ఇప్పుడు కాల్ వస్తే ఎక్కడ వస్తుంది ఏమన్నా పెండింగ్లో వస్తుంది పెండింగ్లో జస్ట్ అంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నట్టుగా మాట్లాడాలి ఓకే సో ఇప్పుడు ఈ టెస్ట్ కాల్ అనేది మీరు కనుక్కోవాలా అంటే ఇప్పుడు దిశాలో రిక్వెస్ట్ వచ్చింది మీరు ఫోన్ చేసి మీరు అడుగుతారా మేము అడుగుతాం సార్ మేము కాల్ చేసి సార్ ఇలా క్లిక్ చేస్తారు ఏమైనా ప్రాబ్లమ్ డీజీ కంట్రోల్ నుంచి ఏం అడగరా ఇప్పుడు డయల్ 100 అంతా వాళ్ళే చేయలేదండి సార్ ఇక్కడ ఏమైనా టెస్ట్ అని పెడితే టెస్ట్ కాలని క్లోజ్ చేస్తాం సార్ ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ ఉండి కాల్ చేస్తే ఎస్ఐని క్లిక్ చేస్తే కన్సల్ట్ పోలీస్ స్టేషన్ అన్నీ వస్తాయి సార్ నియరెస్ట్వి అంటే ఒక 5 కిలోమీటర్లు లేదా మండలాన్ని బట్టి వాళ్ళకి అసైన్ చేసేస్తాం ఇలా అసైన్ చేసినప్పుడు ఇక్కడ ప్రైవేట్ హట్ అనేది ఏంటనేది చూస్ చేసుకుని ఇక్కడ మ్యాటర్కి ఏ ఇష్యూ ఒకవేళ భర్త వస్తున్నాడా లేకపోతే ఇంకేమైనా ఈ టీజింగ్ గట్ ఏమైనా అవుతుందా అని చెప్పేసి ఫోన్ చేసి కన్సల్ట్ ఎస్హెచ్ఓకి ఒక మెసేజ్ అయిపోతుంది సార్ మనం అసైన్ చేయగానే ఇక్కడ ఎస్ఎంఎస్ అయిపోతుంది సార్ ఇక్కడ అసైన్ కొట్టామని తెలుసా కన్సల్ట్ స్టేషన్ ఎస్హెచ్ఓ అంటే మనకి ఇక్కడ నెంబర్ క్లిక్ చేసి ఉంటుంది సార్ ఆల్రెడీ బేసిక్ కంట్రోల్లో డిఫాల్ట్గా నెంబర్ ఎస్ఎంఎస్ వెళ్ళింది సార్ కన్సల్ట్ ఎస్ఎస్ నిర్మల్ అనుకుంది 9121 గవర్నమెంట్ నెంబర్లు ఉంటాయి కదా సార్ వాళ్ళకి ఎస్ఎంఎస్ కూడా వెళ్ళిపోతుంది సార్ వాళ్ళకి వెళ్తుంది మనము కూడా ఇన్ఫార్మ్ చేస్తాం సార్ మనం కూడా ఇన్ఫార్మ్ చేస్తాం ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేస్తాం ఎస్ఐ గారికి చేస్తాం సార్ ఎస్ఐ గారికి మెసేజ్ కూడా పెడతాము ఒకవేళ అతను స్టేషన్ చెప్పండి అమ్మంటే అంటే కాల్ చిన్న గొడవలేదని అయితే మమ్మల్ని మీరు స్టేషన్ చెప్పేద్దామని అంటారు అలాంటప్పుడు స్టేషన్